మనల్ని విడిపించడానికి సహాయం చేసేది శిలువ మీద ఉన్న యేసు మాత్రమే. మనకి ధైర్యాన్ని కూడా ఇచ్చేది. శిలువ మీద ఉన్న యేసు చూపించిన ప్రేమ, దయ మనల్ని, మన ఆత్మను నాశనం చేసే దుష్ట శక్తుల నుండి రక్షణని. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధముగా సెలవిస్తున్నారు: యేసుక్రీస్తును మరియు అతని ప్రేమను, దయను తెలిసిన వారిగా మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా మాత్రమే ఉండాలి. అంతేకాని శపించకూడదు మరియు పగ తీర్చుకొనకూడదు. మనము మనకున్న మంచితో చెడును జయించమని చెప్పారు. చెడును మంచితో జయించే దేవుని ప్రేమ, దయ మరియు నీతి యొక్క శక్తి మనకి తెలుసా అని మనం ప్రశ్నించుకుందాం.